ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు కొంతమంది సక్సెస్ అవుతూ ఉంటారు, కొంతమంది ఫెయిల్ అవుతూ ఉంటారని? సపోజ్ హరి అండ్ రవి ఇద్దరు ఒకేసారి బిజినెస్ స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ డేస్ లో వాళ్ళ బిజినెస్ గ్రోత్ అనేది చాలా స్లోగా ఉండేది. ఒకరోజు ఏం చేశారంటే ఇద్దరు కలిసి ఒక వర్క్షాప్ అటెండ్ అయ్యారన్నమాట. వర్క్షాప్ లో ఏం చెప్పారంటే మనకి బిజినెస్ లో లీడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం బిజినెస్ లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే, సో లీడ్స్ కావాలి అంటే మనం మార్కెటింగ్ చేసుకోవాలి. మనం మార్కెటింగ్ చేసుకోవాలంటే సో మన దగ్గర డబ్బులు లేకపోయినా పర్లేదు, మన దగ్గర ఆల్రెడీ ఫ్రీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఈ ప్లాట్ఫామ్స్ యూస్ చేసుకొని మన కంటెంట్ అనేది ప్రొడ్యూస్ చేస్తే మనకి ఆటోమేటిక్గా మనకి లీడ్స్ రావడానికి పాసిబిలిటీస్ ఉంటుంది అన్నట్టుగా మెంటర్ చెప్పాడు. హరికి రవికి ఇద్దరికి కూడా ఆ కాన్సెప్ట్ బాగా అనిపించింది అనమాట. నెక్స్ట్ డే నుండే హరి అండ్ రవి ఇద్దరు కూడా సపరేట్గా కంటెంట్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశారనమాట. 1 month అయింది, 2 months అయింది, 3 months అయింది. గ్రోత్ అనేది పెద్దగా ఏమీ లేదు. సో రీచ్ కూడా పెద్దగా పీపుల్కి వెళ్ళట్లేదు అనమాట. అగైన్ మెంటర్ దగ్గరికి వచ్చారనమాట. సో మెంటర్ దగ్గర చెప్పారు, సార్ మీరు చెప్పారు కదా కంటెంట్ మీరు ఎక్కువ పోస్ట్ చేస్తే ఎక్కువ లీడ్స్ వస్తుందనేసి, మేము ఎవ్రీ డే లాస్ట్ 3 monthsగా ఒక్కరోజు మిస్ కాకుండా పోస్ట్ చేస్తున్నాను అన్నట్టుగా వాళ్ళ వీడియోస్ చూపించాడన్నమాట. సో మెంటర్ జస్ట్ సింపుల్ నవ్వి, మీరు ఆల్వేస్ ప్రతి ఒక్క వీడియోలోనూ మీ ప్రోడక్ట్ గురించి, మీ సర్వీస్ గురించి, వీటి గురించి చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ప్రోడక్ట్ని సెల్ చేయకుండా మనము ట్రస్ట్ బిల్డ్ చేయాలి. ట్రస్ట్ బిల్డ్ చేసిన తర్వాత మనం మన ప్రోడక్ట్ని సేల్ చేయాలి అన్నట్టుగా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. మీరు ఇలాంటి కంటెంట్ చేయండి, ఇలాంటి కంటెంట్ చేయండి. హరి అండ్ రవి ఇద్దరు ఎక్సైట్మెంట్ అయ్యారు. ఓకే మనకు ఒక పాత్ దొరికింది, మనం ఇంకా వెంటనే చేయాలి అన్నట్టుగా అనుకున్నారన్నమాట. సో నెక్స్ట్ డే సో రవి ఏం చేశాడంటే సో టాపిక్స్ వెతుక్కోవడం స్టార్ట్ చేశాడు. కష్టంగా ఉంది. ఆ టాపిక్ రిలేటెడ్గా స్క్రిప్ట్ రాసుకోవడానికి చాలా కష్టంగా ఉంది. అయినా గివప్ ఇవ్వకుండా తను ఏంటంటే ఈ ప్రాసెస్ చేసుకుంటూ వచ్చాడు. ఒక 3 months 6 months అయిన తర్వాత స్లోగా తనకి రీచ్ అనేది ఇంక్రీజ్ అయింది అన్నమాట. ఇటుపక్క హరి కూడా ఏంటంటే స్టార్ట్ చేశాడు. సో టాపిక్స్ ఫైండ్ అవుట్ చేయడము, స్క్రిప్ట్ రాసుకోవడం స్టార్ట్ చేశాడు. టాపిక్స్ ఎప్పుడైతే వెతుకుతూ ఉన్నాడో ఏ టాపిక్ చేద్దాం మనం అన్నట్టుగా, సో టాపిక్స్ పెద్దగా దొరకట్లేదు. స్క్రిప్ట్ రాసుకోవాలనుకుంటా అంటే సో అర్థం కావట్లేదు. అంటే డిఫరెంట్ టాపిక్ కదా, మన ప్రోడక్ట్ గురించో మన సర్వీస్ గురించి చెప్పడం చాలా ఈజీ. అదే మనం ఒక హెల్ప్ఫుల్ కంటెంట్ చేయడం అనేది టాపిక్ వైస్ ఎత్తుక్కోవడం, స్క్రిప్ట్ రాసుకోవడం కష్టం కదా. హరి కొన్ని రోజులు ట్రై చేశాడు, తర్వాత గివప్ ఇచ్చేసాడు. ఆ మెంటర్ చెప్పాడు అన్ని థియరిటికల్, సో అవంతా ప్రాక్టికల్గా అవ్వదు. సో పీపుల్కి ఆల్రెడీ ఈ కంటెంట్ అని తెలుసు, ఇన్ఫర్మేషన్ తెలుసు, మనం చెప్తే మనం వింటారా అన్నట్టుగా సాకులు చెప్పి ఆ కంటెంట్ని తాపేసి అగైన్ సేమ్ ఏదైతే వాళ్ళ ప్రోడక్ట్ గురించి, సర్వీస్ గురించి ఈ చెప్తున్నారు వీడియోస్, అలాంటి వీడియోసే చేశాడు. ఒక 1 year తర్వాత రవి బిజినెస్ అనేది స్లోగా గ్రో అవుతుంది. హరి మాత్రం అక్కడే ఉన్నాడు. ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? లక్ కాదు, నాలెడ్జ్ కాదు, ఇద్దరికి నాలెడ్జ్ ఉంది. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇంప్లిమెంటేషన్. ఎప్పుడైనా సరే ఏ టాపిక్ అయినా కూడా ఒక వీడియోలోనో ఒక బుక్లోనో మనకి వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది. ఇంప్లిమెంటేషన్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. అందుకే కొంతమంది ఇంప్లిమెంట్ చేస్తారు, సక్సెస్ అవుతారు. కొంతమంది దాన్ని ఇంప్లిమెంట్ చేయలేరు. సో ఇంప్లిమెంట్ చేసే ధైర్యం కూడా ఉండదన్నమాట. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అన్ని స్ట్రాటజీస్ కూడా అందరు ఇంప్లిమెంట్ చేయలేరు. అందరు ఇంప్లిమెంట్ చేశారంటే ఏమవుతుంది? అందరు సక్సెస్ అయిపోతారు. అందువల్లనే కొంతమంది మాత్రమే అది కష్టమైన ఆ కంఫర్ట్ జోన్ని దాటి బయటకు వచ్చి సో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇంప్లిమెంటేషన్ అనేది నీ మైండ్ సెట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అన్నీ ఇంపాసిబుల్ కాదు. ఏ స్ట్రాటజీ విన్నా కూడా ఇంప్లిమెంట్ చేయండి.